ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర. బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు లాభం చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అవగాహన లేక మధ్యవర్తుల చేతిలో రైతులు మోసపోతున్నారని వారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ గోతాలు, రవాణా ఖర్చులు ప్రభుత్వం భరించి రైతులకు లాభం చేకూరుస్తుందని రైతులకు చెప్పి రైతులు మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించి రైతులను మోసాలకు గురి కాకుండా చూడాలని వారన్నారు. అలాగే రైతులకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీహరి, అగ్రికల్చర్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు, మిల్లర్లు పాల్గొన్నారు. మన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు, అంటే మనకి జీపీఎస్ లేదని. ఇప్పుడు డిఎంసీ సప్లైస్తో మాట్లాడతానని చెప్తున్నానంటే ఈ ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకున్నా కానీ ఇంతకుముందు అయితే అమౌంట్ ఛార్జ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఈ ప్రైవేట్ వెహికల్స్ మీ ట్రాక్టర్స్ ఏదైనా జీపీఎస్ పెట్టుకోవాలనుకుంటే మీరు ₹1 కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ దగ్గరకే ఆ టెక్నికల్ టీమ్ ఒక అబ్బాయి నెంబర్ కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు రిషి అని ఒక అబ్బాయి ఉన్నాడంట. మొత్తం మనకి అతను వచ్చేసి మీ వెహికల్ కానీ చెప్తే అతనే వచ్చేసి మీకు జీపీఎస్ వాళ్ళే ఫిట్ చేసి వెళ్తారు. ఆ జీపీఎస్ ఒకవేళ నీకు అయిపోయింది మీ సొంత రైతుకి, తర్వాత మీ ఊర్లో ఎవరైనా రైతులు కానీ ఉన్నా కానీ అదే ట్రాక్టర్ మీరు వాడుకైనా కానీ, అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో దానికి వాళ్ళు మళ్ళీ డబ్బులు కూడా మీరు వాడుకు పెట్టుకుంటారంటే ఆ డబ్బులు కూడా వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. జీపీఎస్ అయితే ఇప్పుడు మీకు సమస్య లేదు. వాళ్ళు ఎవరైతే జీపీఎస్ పిలుచుకోవాలన్నారో చెప్తే నేను ఇప్పుడే అబ్బాయితో మాట్లాడతాను, ఆ జీపీఎస్ మీకు పిలిచి చేపిస్తాను, నాకు ఇప్పుడు నంబర్ ఇస్తా అన్నారు. ఆ నంబర్ మీకు కూడా షేర్ చేస్తాను, మీరైనా డైరెక్ట్గా మాట్లాడండి, నేను పలానా వెహికల్కి నేను జీపీఎస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఇస్తానని చెప్పి. రెండోది, మీరు బ్యాంక్ గ్యారంటీ లేదని చెప్పారు. కానీ ఇప్పుడు డిఎస్ఓతో మాట్లాడితే సార్ అదంతా అబద్ధం. అది ఆల్రెడీ మనకి చాలా బిల్స్ అన్ని కూడా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చున్నాయి. కానీ జిల్లాలో ఎక్కడ కూడా ఇంకా మనం ప్రొక్యూర్మెంట్ అనేది ఆ డబ్బులకి సరిపడా మనం తోలలేదు. కాబట్టి ఒక్కో రైస్ మిల్ని బట్టి, రైతును బట్టి, ధాన్యాన్ని బట్టి 10,000 కేజీలు తగ్గబోతుంది అన్నమాట. ఎవరు ఈ మెజర్మెంట్ ఎంఎస్పి మనం రైతు పెట్టుకుంది కాదు. నవదయాదాక్షిణ్యాలో గిట్టుబాటు ధర ఇంత మాత్రం ఇంత అని చెప్పి దయచేసి ఇచ్చారు. అదన్నా రైతులకు అందేటట్టు పుట్టి ఎన్ని కేజీలు, చదువుకున్న వాళ్ళకి సమస్య, చదువు రాని వాళ్ళకి సమస్య, అందరికీ సమస్య అనమాట. పుట్టి ఎన్ని కేజీలు. ఇప్పుడు ఇందాక ఒక రైతు చెప్పాడు 960 కేజీలు లెక్కన రైస్ మిల్తో మాట్లాడుకున్నాడు, తోలేశాడు. ఇంకా అదే కదా పుట్టి అంటే ఎన్ని కేజీలు, 960. మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం సార్. 850 కేజీలు పుట్టి అనేది ఎక్కడ ఆచరణలో లేదు. అదొక తమాషా అన్నమాట. 850 కేజీలు పుట్టి లెక్కేసేది మాత్రం 950. సమస్య ఎక్కడ వస్తుంది అనేది దానికి చెప్తున్నా. 2020, 2021 మొత్తం రాష్ట్రంలో ప్రతి గింజ రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా జరిగినట్టు రికార్డ్ అయింది.